హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బెంగుళూరు స్టైల్‌లో బెన్నె దోసను ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు మల్టీగ్రెయిన్‌తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చాలా హెల్తీ కూడా. అప్పటికప్పుడు మనకు క్రిస్పీగా, క్రంచీగా హోటల్ స్టైల్‌లో బెన్నె దోస లాగానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈజీగా, సింపుల్‌గా హోటల్ స్టైల్‌లోనే చట్నీ, ఇంకా ఆలుగడ్డ పల్లె, ఇంకా దోసను తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదామండి. ముందుగా ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసము కుక్కర్‌ని తీసుకొని అందులోకి 5-6 దాకా బంగాళాదుంపల్ని తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్నిటిని కూడా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా కుక్కర్‌లోకి ముక్కలుగా కట్ చేసి ఆలునైతే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ ఆలు ముక్కలు ఉడకడానికి ఎన్ని నీళ్ళైతే సరిపోతాయో అన్ని నీళ్ళను వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్‌ని స్టవ్ మీద ఉంచి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని 3 విజిల్స్ వేపించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారే లోపల మనం పక్కన చట్నీని తయారు చేసుకుందాము. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్‌ని ఉంచుకొని అందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 6-7 దాకా పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఒక టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకొని, ఈ పచ్చిమిర్చిని వేయించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఇవి కాస్త కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కాస్త వేగేంత వరకు వేయించుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు కూడా పచ్చివాసన పోయి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. పచ్చి కొబ్బరిని ఎంత వీలవుతుందో అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఈ పచ్చి కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోవడం వల్ల చట్నీ అనేది తొందరగా పాడవ్వకుండా ఉంటుందండి. అదే పచ్చి కొబ్బరిని డైరెక్ట్‌గా వేసేసుకుంటే గనక మనకు తొందరగా పాడైపోతుంది. అందుకోసమే పచ్చి కొబ్బరిని లైట్‌గా వేయించుకొని, ఆ తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకొని లైట్‌గా వేయించుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోండి. మరి మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే గనక పచ్చి కొబ్బరి ఇంకా పుట్నాల పప్పు 2 కూడా తొందరగా వేగిపోతాయండి, మాడిపోతాయి. అందుకోసమే లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అర ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా ఒక 10 దాకా వేసుకోండి. ఇందులోకి గుప్పెడంత కొత్తిమీరను తీసుకొని వాష్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఉప్పును కూడా వేసుకోండి. నేనిక్కడ కల్లుప్పును వేసుకుంటున్నాను. చట్నీకి ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పును ఒకేసారే వేసుకోండి. మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకండి. మిక్సీ పట్టేటప్పుడు కాస్తంత టేస్ట్ చేసుకొని మరి కావాలనుకుంటే మరి కాస్తంత సాల్ట్‌ని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు కాస్త నీళ్లు గనక పడితే ఇంకాస్తన్ని నీళ్ళను వేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోండి. మరి చట్నీని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాస్తంత బరబరగ్గా ఉంటేనే మనకు దోసలోకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇలా బరబరగ్గా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఇప్పుడొక మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అదే మిక్సీ జార్‌లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని గిలక్కొట్టేసి చట్నీలోకి వేసుకోండి. మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో దాన్ని బట్టి ఇంకాస్తన్ని నీళ్ళను వేసుకొని చట్నీని మిక్స్ చేసుకోండి. ఈ చట్నీలోకి మీరు కావాలనుకుంటే పోపును పెట్టుకోండి. నేనైతే ఇక్కడ అస్సలు పోపును పెట్టుకోవట్లేదు. ఆయిల్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది కాబట్టి దేంట్లోకైతే అవసరం ఉంటుందో వాటిలోకే పోపు పెట్టుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ దోస బ్యాటర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా సుజి రవ్వను వేసుకోండి. సుజి రవ్వ అంటే అదే అండి చిన్న ఉప్మా రవ్వ లేదంటే బొంబాయి రవ్వ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ రవ్వని ఒక కప్పు దాకా వేసుకోండి. సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు దాకా బియ్యపిండి, ఒక కప్పు దాకా శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఏ కప్పుతో అయితే వీటన్నిటిని కూడా కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు దాకా రాగి పిండిని వేసుకోండి. మీరింకా కావాలి అనుకుంటే ఒక కప్పు దాకా జొన్న పిండినైనా సరే వేసుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు దాకా పెరుగును వేసుకోండి. పెరుగు అనేది కాస్త పులిసిన పెరుగు అయితే గనక చాలా టేస్టీగా ఉంటుంది.
దోస పిండి కూడా చక్కగా పొంగుతుందండి తొందరగా. అందుకోసమే పులిసిన పెరుగు ఉంటే వేసుకోండి. లేదంటే నార్మల్ పెరుగునైనా, ఫ్రెష్ పెరుగునైనా వేసుకోండి. అదే గిన్నెలోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇందులోకి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా పంచదారను వేసుకోండి. పంచదారను వేసుకోవడం వల్ల దోసలనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఎర్రగా కూడా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. నేనిక్కడ 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నాను. పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకుంటున్నానండి. మనము దోసలనేవి అప్పటికప్పుడు తయారు చేసుకొని పిండిని వేసుకుంటున్నాం కాబట్టి, పిండి అనేది కాస్త పొంగితేనే మనకు దోసలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయండి. అందుకోసమే నేనిక్కడ పావు టీ స్పూన్ అంత వంట సోడాని వేసుకొని, వీటన్నిటిని కూడా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా పిండి అనేది ఉబ్బినట్టు అనిపిస్తూ ఉంది చూడండి. మనము మిక్సీ పట్టుకునేటప్పుడే కాస్తంత వంట సోడాని వేసుకొని మిక్సీ పడితే గనక పిండి అనేది ఉబ్బినట్టు ఉంటుందండి. పులిసిపోతుంది. అందుకోసమే నేను మిక్సీ జార్‌లోకి వంట సోడాని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. అదే మిక్సీ జార్‌లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని గిలక్కొట్టేసి మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న పిండిని మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకుంటున్నప్పుడే కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకు నార్మల్ దోస బ్యాటర్ అనేది ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలోనే ఉండేటట్టు మీరు పిండినైతే కలుపుకోవాలండి. చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా! నాకు కాస్త థిక్‌గా అనిపిస్తుందండి. అందుకోసమే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉందండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. ఈ లోపల మనము ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇంతకు ముందే ఆలుని ఉడకపెట్టి పక్కనుంచుకున్నాం కదా! ఇప్పుడు పోపును వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ప్యాన్‌ని ఉంచుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా ఆవాలు, అర టీ స్పూన్ దాకా మినపప్పు, ఒక టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ పోపును ఫ్రై చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పోపును ఫ్రై చేసుకోండి. ఈ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడువుగా స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము కాస్తంత సాల్ట్‌ని వేసుకొని కలుపుకుంటూ ఉడికించండి. అలా అయితే తొందరగా ఉడికిపోతాయి. ఒక టీ స్పూన్ దాకా ఉప్పును, అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు 2 కూడా వేగేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మరొక వైపు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలకి పైనుండే తొక్కును తీసుకోవాలండి. ఇందులో నీళ్ళను పూర్తిగా ఉంచేసుకొని ఆ తర్వాత ఇలా ఆలూకి ఉండే పైనుండే పీల్‌ని మనం నీట్‌గా పీల్ చేసేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళాదుంపలన్నిటికీ కూడా పైనుండే తొక్కును తీసేసుకొని రెడీగా మ్యాష్ చేసైనా పక్కనుంచుకోండి. లేదంటే అప్పటికప్పుడైనా సరే మ్యాష్ చేసైనా వేసుకోవచ్చండి. ఇలా పీల్ చేసేసుకొని అన్నిటిని పక్కనుంచుకోండి. మరొక వైపు ఫ్రై చేసి పెట్టుకుంటున్న ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ టమోటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమోటో ముక్కలు కాస్త మగ్గేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలా టమోటో ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపును వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా పసుపు కలిసేటట్టు ఇలా కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోండి. పసుపును వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల పసుపు అనేది చక్కగా వేగుతుందండి. అంతేకాదు మనం ఆయిల్ తక్కువగా వేసి పోపును వేసుకుంటాం కాబట్టి పసుపు వేసుకున్న తర్వాత అడుగు పట్టేస్తూ ఉంటుందండి. అందుకోసమే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న ఆలూని ఇలా మ్యాష్ చేసి వేసుకోండి. ఆలూని ఎంత వీలవుతుందో అంత మెత్తగా అయ్యేటట్టు ఇలా మ్యాష్ చేసి వేసుకోండి. నేనైతే ఇక్కడ చేతితోనే ఇలా విరిచి వేసిస్తున్నాను. మీరు కావాలనుకుంటే మ్యాషర్‌తో అయినా ముందుగా మ్యాష్ చేసి వేసుకోండి. ఇలా ఉడికించుకున్న ఆలు ముక్కలన్నిటిని కూడా మ్యాష్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా పోపు మొత్తం కూడా ఆలూకి పట్టేటట్టు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంతేకాదు మనం గరిటెతో ఇలా
మ్యాష్ చేసుకుంటూ కలిపితే గనక మనకు పోపు అనేది చక్కగా ఆలూకి బాగా పడుతుందండి. అందుకోసమే కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఆలూని ఇలా మ్యాష్ చేసుకుంటూ మీరు పోపును కలుపుకోవాలి. అప్పుడే మనకు ఆలు అనేది చక్కగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకోండి. మంట అనేది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఆలు అనేది ప్యాన్‌కి అస్సలు అతుక్కోకుండా ఇలా గరిటెని ఇలా అనంగానే ఎక్కడ ప్యాన్‌కి అతుక్కోకుండా వస్తుంది కదా! ఇలా ఉండాలండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఆలు కర్రీనైతే ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దోసల్ని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ముందుగా స్టవ్ మీద దోస ప్యాన్‌ని ఉంచుకోండి. దోస పాన్ బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళతో స్ప్రింకిల్ చేసుకొని, ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న దోస బ్యాటర్‌ని వేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దోసను వేసుకోండి. ఇలా దోసను వేసుకున్న తర్వాత మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అలా అయితే మీకు దోస అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా వెన్నెను తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా వెన్నెను పూర్తిగా దోసకు స్ప్రెడ్ చేసుకోండి. మరి కాస్తంత బటర్‌ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దోస మొత్తానికి కూడా బటర్‌ని అప్లై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆయిల్‌నైనా అప్లై చేసుకోండి. లేదంటే నెయ్యినైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేనిక్కడ మల్టీగ్రెయిన్ బెన్న దోసని తయారు చేసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ బెన్నె అంటేనే వెన్న అండి. వెన్నతోనే నేను ఇక్కడ దోసల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ దోస కాస్త ఎర్రబడిన తర్వాత ఇప్పుడు పైనుండి పల్లి పొడి గానీ, నువ్వుల పొడి గానీ, లేదంటే గనక అవిసె గింజల పొడిని గానీ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఈ పొడిలో రెసిపీస్ వచ్చేసి నేను ఆల్రెడీ చేశానండి. ఆ రెసిపీస్ వచ్చేసి కింద వీడియోలో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇలా పల్లి పొడిని స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మధ్యలోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు కర్రీని ఉంచేసుకొని దోసను ఫోల్డ్ చేసి పక్కన ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మల్టీగ్రెయిన్ బెన్న దోస రెడీ అయిపోతుందండి. పక్కన మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీ ఇంకా ఆలు కర్రీతో సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం హోటల్ స్టైల్‌లోనే ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.